హలో అండి. ఇవాళ చూయించే ఈ బ్యాగ్ మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. దీనికోసం నేను 2 కలర్స్ తీసుకున్నాను. ఇంకా ఇందులో స్పాంజ్ కూడా యూజ్ చేస్తున్నాననమాట. స్పాంజ్‌ని ముందుగా రౌండ్‌గా ఇలా కట్ చేసేసుకుందాము. క్లాత్‌ని కూడా ఇలా రౌండ్‌గా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్పంజ్ మీద క్లాత్ వేసేసి దీని మీద అపోజిట్ క్లాత్ ఏదైతే ఉందో అది కూడా వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత దీన్ని చుట్టూ కుట్టు వేసేసుకోవాలి. మధ్యలో ఒక 1 ఇంచ్ గ్యాప్ పెట్టేసి ఇలా టర్న్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత దీన్ని కూడా క్లోజ్ చేయండి. ఇలా రెడీ అయిపోతాయి. ఇప్పుడు వీటిని ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టేసి ఇక్కడ కింది వైపున మాత్రం ఇలా ఒక లైన్ మార్క్ చేసి కుట్టు వేసేసుకోవాలి. తర్వాత దీన్ని ఇలా టర్న్ చేసేసి వీటికి రెండిటికి ఇలా నాడాలు కుట్టేసేయండి. ఇలా కుట్టేసిన తర్వాత ఇది మొత్తం చుట్టూగా కూడా కుట్టు వేసేయండి. నాడకు కూడా కొంచెం పైనుండి కుట్టు వేసి ఇది రాంగ్ సైడ్ నుండి ఎటు ఉందో అటు టర్న్ చేసేసుకొని ఇలా కుట్టు వేసేసుకోవాలి. ఇంతే మనకు సింపుల్‌గా బ్యాగ్ రెడీ అయిపోతుంది. ఇంకా టర్న్ చేసేయండి రైట్ సైడ్‌కి పైనుండి ఒక ప్రెస్ బటన్ ఉంటుంది కదా! అది పెట్టేసుకుంటే సరిపోతుందనమాట. చాలా సింపుల్‌గా ఉంటుంది. కానీ కొత్తగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.